గణపతయే నమః. ఈ రోజున 29వ తారీఖు సోమవారము. దీనినే ఇందువారము అని పిలుచుకుంటూ ఉంటాము వైదిక రూపంలో. ఈరోజు సూర్యోదయము 6:33, అదేవిధంగా సూర్యాస్తమయము 5:46 వరకు. అదేవిధంగా ఈ రోజున పుష్య బహుళ చవితి తెల్లవారుజామున, అంటే రాత్రి తెల్లవారుజామున ఈ రోజంతా పూర్తిగా ఉండి మొరనాడు తెల్లవారుజామున వరకు కూడా 3:01 వరకు చవితి ఉన్నది. తదుపరి పంచమి ప్రవేశించింది. అదేవిధంగా నక్షత్రము పూర్వ పరుగుని నక్షత్రం, దీన్ని మనం పుబ్బ అంటూ ఉంటాము. ఈ నక్షత్రం ఈరోజు సాయంకాలం 5:09 వరకు ఉంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రవేశించింది. అదేవిధంగా యోగము శోభయోగము 8:33 వరకు ఉంది. తదుపరి అతిగండ యోగం ప్రవేశించింది. అదేవిధంగా తదుపరి కరణం భవకరణం అంటారు. ఇది 3:31 వరకు ఉన్నది. తదుపరి కౌరవ, అంటే మధ్యాహ్నం 3:31 వరకు. తదుపరి కౌరవకరణం ప్రవేశించింది. అదేవిధంగా రాహుకాలము ఈరోజు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు కూడా రాహుకాలం ఉన్నది. అదేవిధంగా యమగండ కాలము ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు కూడా యమగండ కాలం ఉన్నది. అదేవిధంగా ఈరోజు దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు కూడా దుర్ముహూర్త కాలం ఉంది. మరలా మధ్యాహ్నము 2:46 నుంచి 3:34 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. అదేవిధంగా వర్జము ఈరోజు రాత్రి 1:07 నుంచి 2:53 వరకు వర్జం ఉన్నది. అమృత ఘడిలో ఉదయకాలంలో 10:06 నుంచి 11:52 మధ్యకాలం అమృత ఘడియలు. ఇది చాలా యోగదాయకమైన కాలము. అది ఉదయం మనకు అమృత ఘడియలు రావడం చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏ పని ప్రారంభించినా సర్వసాధారణంగా మనం ఉదయకాలం చేస్తూ ఉంటాం. కనుక చక్కని ఈ సమయాన్ని మనం కేటాయించుకోవచ్చు. మరొక మారు ఈరోజు విశేషం ఏంటంటే సంకష్టహర చతుర్థి. దీనే సంకటహర చతుర్థి అంటారు. మనకు ఉండేటువంటి కటములు అంటే కష్టములు. కనుక ఈ క్లిష్టములని హర అంటే హరించువాడు. హరించే స్వరూపంగా గణపతిని ఆరాధించడం చాలా విశేషము. ఈరోజు గణపతి పూజ, గణపతి ఆరాధన, గణపతి హోమము, లేదా మీ శక్తి కొలది కొంత గరిక తీసుకొచ్చి గణపతి దగ్గర వేసి నమస్కరించుకున్నా కూడా ఇది శుభాన్ని, ఖచ్చితంగా శుభం వైపు నడిపిస్తుంది. అంటే మనం ఉండేటువంటి కార్యములు ఎందుకు కొంత విఘ్నాది దోషాన్ని నివారణ చేస్తుంది. విద్యార్థులకి విద్య వైపున మనస్సు కలిగేటట్టుగా ఆ చేసిన పుణ్యం ప్రేరణ తీసుకొస్తుంది. అదేవిధంగా ఈరోజు సూర్యాస్తమయంలో ఎవరైనా గణపతి పూజ చేసుకోవాలి, గణపతి వ్రతం చేసుకోవాలి అనుకునేవారు వారికి అలవాటు ప్రకారంగా ఈరోజు అంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయంలో ఏ వ్రతాదులు చేసినా సూర్యాస్తమయంలో చేయడం ఉత్తమమైంది. అంటే సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల లోపల ప్రారంభించడం ఉత్తమం. కనుక సూర్యాస్తమయంలో గణపతి వ్రతం చేసినా, లేదా ఒక తెల్లని నూలు పోగైనా సరే చంద్రుడిని దర్శింపజేసి చంద్రుడిని సమర్పించినా కూడా ఇది మంచి యోగాన్ని కలిగిస్తుంది. శుభం భూయాత్.